కష్టపడుతున్నాడండి. ప్రజలు ఇష్టపడుతున్నారండి. ఖచ్చితంగా 2024 ఎన్నికలు వచ్చేపాటికి పట్టం కడతారండి. అతను తూర్పు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాడు అతను. ఓకే. నేను ఘంటాపథంగా చెప్పగలను. కారణం కూడా చెప్తాను నేను. పోయిన నెల 3వ తారీఖు నుంచి నేను ప్రతి ఇంటికి ఎలక్షన్ ప్రచారం నిమిత్తం అవినాష్ గారి సతీమణి దేవినేని సుధీర అని తనతో కలిసి ప్రయాణం చేస్తూ ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్తున్నాను. కమ్మ సామాజిక వర్గంలో కానీ, తెలుగుదేశం సానుభూతి పరులలో కానీ, కరుడుగట్టిన తెలుగుదేశం ఓటర్స్లో కానీ ప్రతి వాళ్ళు మేము వెళ్ళడంతో వాళ్ళు చెప్తుంది అవినాష్ గారికి ఒక్కసారి మద్దతు, ఒక్క ఓటేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, దేవినేని అవినాష్ గారు చాలా కష్టపడుతున్నాడు, మాకు ఇష్టంగానే ఉంది, పార్టీ పరంగా కొంచెం ఇబ్బంది ఉంది మాకు, కానీ మీరు ఓటు ఎందుకు వేయకూడదు అని అడిగితే మా దగ్గర సమాధానం లేదు. కష్టపడేవాడికి ఓటేయాలి, అభివృద్ధి చేసేవాడికి ఓటేయాలి. మా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేసాడు, మా ఇంటి ముందు తారు రోడ్డు వేసాడు, మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చాడు, ఇలా ప్రతి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే అలా మారుతున్నారు జనాలు. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం మరి బలంగా అవినాష్ని మరి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే అదే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇందా చెప్తున్నాను కదా, కమ్మ సామాజిక వర్గంలోనే అలాగే తెలుగుదేశం సానుభూతి పరులే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు కష్టపడుతున్నావు, నిన్ను కాదంటానికి ఇక్కడ మా దగ్గర కారణం ఏం కనబడతలేదు. ఆ ఒక్క మాట చాలు కదండి, ఎంత పర్సంటేజ్ చీల్చుకొచ్చింది. ఓకే.